హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సంబంధించిన వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే మార్కెట్ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్కెట్ని ఇంపాక్ట్ చేయబోతున్న ఈవెంట్స్ అండ్ మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ఈవెంట్స్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి April 2 మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ అనౌన్స్మెంట్ రాబోతుందండి. April 2 యుఎస్కి సంబంధించిన ట్యాక్స్ రిలేటెడ్ టారిఫ్స్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇంపోర్ట్ రిలేటెడ్గా ట్యాక్సెస్ని అనౌన్స్ చేయబోతున్నారు. వాటి టారిఫ్స్ని. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్. ఈ వీక్లో మార్కెట్ని ఖచ్చితంగా ఈ ఈవెంట్ అయితే ఇంపాక్ట్ చేయబోతుంది. ఆల్రెడీ దీనికి రిలేటెడ్గా మన ఇండియన్ మార్కెట్స్లో స్లైట్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ లాస్ట్ వీక్ మన ఇండియన్ మార్కెట్స్లో ఆటోమొబైల్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్లో 2% ఫాల్ చూసాం. అండ్ ఆ ఫాల్ ఇంపోర్ట్ ట్యాక్స్ రిలేటెడ్ కన్సర్న్ మీద మనకి మార్కెట్స్లో కరెక్షన్ వచ్చింది. అండ్ ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించిన ఆల్రెడీ ట్యాక్స్ రిలేటెడ్ ఒక అవుట్పుట్ వచ్చిందండి. ఆటోమొబైల్ సంబంధించిన ఇంపోర్ట్ ఛార్జెస్ 25%కి ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ ట్యాక్స్ అనేది April 2 నుంచి ఎఫెక్టివ్ గా రాబోతుంది. సో ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్స్ కాదు, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా ఈ ఈవెంట్ గురించి వెయిట్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఫర్దర్ మార్కెట్స్ ఒక ట్రెండ్ ని ఇంపాక్ట్ చేయబోతుంది. కాబట్టి April 2 మనకు వచ్చే ఇంపార్టెంట్ ఈవెంట్ ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇండియాకి సంబంధించిన సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా రాబోతుంది. దీని అవుట్పుట్ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇండియాకి సంబంధించిన ఆటో సేల్స్ డేటా రాబోతుంది. మార్చ్కి సంబంధించిన ఆటో సేల్స్ డేటా April 1 అనౌన్స్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఆటోమొబైల్ సెక్టార్ సంబంధించిన ఇంపోర్ట్ ఛార్జెస్ని 25% ఇంక్రీజ్ చేశారు. అండ్ అలాగే ఇమీడియట్గా ఆటోమొబైల్ సెక్టార్ సంబంధించిన సేల్స్ డేటా రాబోతుంది. అండ్ ఈ సేల్స్ డేటా కూడా ఎస్టిమేషన్ ప్రకారం కొంచెం స్లైట్ నెగిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ వీక్లో మోస్ట్లీ ఆటోమొబైల్ సెక్టార్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఆర్ కొంత డౌన్ ట్రెండ్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే మనం ఫాలో అవుదాం. అండ్ అలాగే కొన్ని యూఎస్కి సంబంధించిన ఎకనామిక్ డేటా పాయింట్స్ లైక్ యుఎస్ జాబ్స్ డేటా అవ్వచ్చు, ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో దానికంటే మోస్ట్గా మన ప్రయారిటీ వస్తుంది ఈ 3 ఈవెంట్స్కి ప్రయారిటైజ్ చేసుకుందాం. అండ్ అలాగే మార్కెట్కి సంబంధించిన ఫర్దర్ ట్రెండ్ ఆర్ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో ఒక్కసారి డీటెయిల్గా మళ్ళీ చూసుకుందామండి. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నామో సేమ్ కైండ్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మనకు ఆల్రెడీ మార్కెట్లో ఒక బిగ్ ఫాల్ వచ్చింది. అండ్ మార్కెట్ రికవరీ ఫేజ్లో ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇక్కడ నుంచి మనకి కరెక్షన్. అండ్ అగైన్ ఒక వి షేప్ రికవర్లో మార్కెట్ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళి ప్రీవియస్గా ఏ స్వింగ్ హై నుంచి అయితే మార్కెట్స్ ఫాల్ అయినాయో అదే స్వింగ్ హైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక టెంపరీ కన్సాలిడేషన్లోకి మార్కెట్స్ వెళ్ళాయి. ఎప్పుడైనా సరే మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్స్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాయి, ఆర్ఎల్స్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ డిబేటింగ్ ఈవెంట్ April 2 యుఎస్ ట్యాక్స్ టారిఫ్స్. సో అప్పటి వరకు కూడా మార్కెట్స్ ఇదే కన్సాలిడేషన్లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ఎల్స్ దేర్ మైట్ బి ఒక స్లైట్ కరెక్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఒకవేళ స్లైట్ కరెక్షన్ వస్తే అంటే ఒకవేళ ఒక పుల్ బ్యాక్ వస్తే అది ఎక్కడి వరకు రావచ్చో కూడా ఒకసారి మనం టెక్నికల్గా చూసుకుందాం. సో దీనికి రిలేటెడ్గా నేను ఫిబొనాచి లెవెల్స్ని యూస్ చేస్తున్నానండి. సో మనం ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్లో రీసెంట్ స్వింగ్లో నుంచి రీసెంట్ స్వింగ్ హైకి ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేసుకుందాం. సో మనకి రీసెంట్ స్వింగ్లో ఈ పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి రీసెంట్ స్వింగ్ హై వరకు మనం కనెక్ట్ చేసుకుంటే మీకు అరౌండ్ 50 to 60% గోల్డెన్ రేషియో మనం ఆల్రెడీ ఫిబొనాచిలో మనం చూసుకుంటాం, అందరికీ తెలుసు. సో దీని బేసిస్ బట్టి చూసుకుంటే సో ఈ లెవెల్ రౌండ్ ఫిగర్ 23,000 దగ్గర మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ టెక్నికల్లీ ఇప్పుడు కూడా రౌండ్ ఫిగర్స్ దగ్గర మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కువగా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఈ కన్సాలిడేషన్ ఫర్దర్గా ఒకవేళ కరెక్షన్ కనుక కంటిన్యూ అయితే సో 23,000 వరకు మనకి ఈ వచ్చిన ఇంపల్సివ్ మూవ్కి ఒక కరెక్టివ్ మూవ్ వచ్చి అక్కడ నుంచి ఫర్దర్గా మార్కెట్ ఒక ట్రెండ్ తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మనకి ఫర్దర్గా మార్కెట్లో ఐదర్ కన్సాలిడేషన్ జరగవచ్చు ఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఒక పుల్ బ్యాక్ వచ్చి 23,000 నుంచి మళ్ళీ మార్కెట్స్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో దీనికి రిలేటెడ్గా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ఒక్కసారి మళ్ళీ అగైన్ బ్యాక్ టు 5 minutesలోకి వెళ్ళిపోదామండి. ఇంట్రాడే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుందాం. 5 minutes కొంచెం మరీ జూమ్ అవుట్ ఉంది. సో 15 minutesలో చూసుకుంటే మనకి ఆల్రెడీ 23,800 దగ్గర నుంచి 24,000 వరకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది, ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ జోన్. సో మార్కెట్ ఆ టిప్ నుంచి మనకి స్లోగా కన్సాలిడేట్ అవుతూ కరెక్షన్ వచ్చింది. అండ్ అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్తున్న ప్రాసెస్లో కూడా ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ చూస్తున్నాం. అంటే మీకు లాస్ట్ 3-4 days నుంచి కూడా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ట్రెండీ మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. కంప్లీట్గా మార్కెట్ ఒక ఫస్ట్ 15 minutesలో ఏదైనా ఒక మూవ్మెంట్ ఇవ్వడం కన్సాలిడేషన్,
మళ్ళీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా కంప్లీట్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండిపోయింది. సో ఈ రీజన్లో ఉన్నంత వరకు కూడా మనకి ఒక ఆప్షన్ బయ్యర్గా అంత స్ట్రాంగ్ ఇనఫ్ పాసిబుల్ ట్రేడ్స్ తీసుకునే ఛాన్సెస్ ఉండదు. ఒకవేళ మనం మాట్లాడుకున్నట్టు మార్కెట్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేసి ఒక టెంపరీ కరెక్షన్లోకి వెళ్తే 23,400 దగ్గర నుంచి 23,000 అంటే ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ వరకు మనకి ఎక్కడా కూడా అంత స్ట్రాంగ్ సపోర్ట్ లేదు కాబట్టి సో నేను ఈ రేంజ్లో మార్కెట్ని అవాయిడ్ చేసి ఒకవేళ ఇక్కడ బ్రేక్ డౌన్ కనుక జరిగితే ఇక్కడ మనం ఏదన్నా డైరెక్షనల్ పుట్ ఆప్షన్ బై చేసుకోవడం లేదనుకుంటే దానికి రిలేటెడ్గా మన స్ప్రెడ్స్ తీసుకోవచ్చు. బేర్ కాల్ స్ప్రెడ్ కానీ ఆర్స్ ఏదైనా ఒక మీ కంఫర్టబుల్ స్టార్టర్స్ మీరు తీసుకోవచ్చు. ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ ఈస్ మార్కెట్లో ఈ రేంజ్ని కంప్లీట్గా అవాయిడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏదన్నా ఒక డౌన్ సైడ్ బ్రేక్ వస్తే ఇక్కడ నుంచి 23,000 వరకు ఈ స్పేస్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అలా కాకుండా మార్కెట్ ఇదే రేంజ్లో కనుక కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతున్నట్లయితే April 2 వరకు నేను ఎలాంటి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయను. April 2 టారిఫ్ రేట్స్ అవుట్పుట్ వచ్చేసిన తర్వాత అప్పుడు మార్కెట్ ఖచ్చితంగా ఈ రేంజ్ బ్రేక్ చేస్తుంది. సో డిపెండ్స్ అపాన్ డౌన్ సైడ్ అయితే మనం ఇంత మాట్లాడుకున్న ట్రేడ్ ఆర్ఎల్స్ ఒకవేళ అప్ సైడ్ అయితే ఖచ్చితంగా 24,000 కూడా మనకి క్లియర్గా బ్రేక్అవుట్ అవ్వాలి. సో 24,000 బ్రేక్అవుట్ అయినప్పుడు అప్పుడు ఆ ఈవెంట్ తర్వాత ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ 2 days అవాయిడ్ చేస్తానండి. సో మై ప్లాన్ ఆఫ్ యాక్షన్, దిస్ ఈజ్ నాట్ మై ట్రేడింగ్ జోన్. ఓన్లీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఆర్ అప్ సైడ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. సో ఖచ్చితంగా April 2 ఈవెంట్ని కన్సిడర్ చేసుకుని మూవింగ్ ఫార్వర్డ్ అవుతాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి రేపు మండే హాలిడే ఉంది కాబట్టి సో మార్కెట్స్ డైరెక్ట్గా ట్యూస్డే ఓపెన్ అవుతున్నాయి. సో ట్యూస్డే ఇట్ సెల్ఫ్ మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ జరుగుతుంది కాబట్టి సెన్సెక్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ లెవెల్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సెన్సెక్స్ కూడా సేమ్ అండి. సో మనకి నిఫ్టీ లాగే మనకి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ నుంచి మార్కెట్ కరెక్షన్ వచ్చి ఒక వీ షేప్ రికవరీకి వెళ్ళింది, ఒక టెంపరీ కన్సాలిడేషన్. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ రాస్తున్నాను. అండ్ సెన్సెక్స్లో మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి 77,000 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుందండి. 77,000 ఇమీడియట్ సపోర్ట్ అండ్ ఫాలోడ్ బై 77,800 దగ్గర ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఈ రేంజ్ని కూడా నేను రేపు సెన్సెక్స్లో అవాయిడ్ చేస్తాను. ఎక్స్పైరీ డేస్ కంప్లీట్ అవాయిడ్ చేసి సో బై ఛాన్స్ మార్కెట్ ఇది కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈవెన్ మీరు ఫిబోనాచి లెవెల్స్ బట్టి మీరు రీసెంట్ స్వింగ్లో నుంచి రీసెంట్ స్వింగ్ హైక్ మనకి డ్రా చేసుకున్నా మనకి రాబోతున్న ఒక కరెక్షన్ మోడ్ అనేది 76,000 వరకు పాసిబిలిటీస్ ఉంది. సో ఒకవేళ మనకి 77,000 బ్రేక్ చేస్తే ఇంకొక 1,000 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంది కాబట్టి 76,000 వరకు మనం ఒక డైరెక్షనల్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ నిఫ్టీ ఆర్ కంప్లీట్ సెన్సెక్స్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ 2 days వచ్చేసరికి అంటే April 2 అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా మనం ఏదైతే ఇప్పుడు మార్కెట్ కన్సాలిడేషన్ ఉందో ఈ కన్సాలిడేషన్ని అవాయిడ్ చేసి కన్సాలిడేషన్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయితే డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకుందాం. ఒకవేళ April 2 వరకు కన్సాలిడేషన్ బ్రేక్ చేయలేకపోతే కంప్లీట్ April 2 అవుట్పుట్ వచ్చేంత వరకు మార్కెట్స్ని అవాయిడ్ చేసి ఫర్దర్ డైరెక్షన్ తగ్గట్టుగా ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇట్స్ బెటర్ మీరు కంప్లీట్ బిగినర్ అయితే ఈ వీక్ మొత్తం మార్కెట్స్ని అవాయిడ్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రెష్గా ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీ జెన్యూన్ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.